ప్రాణ స్నేహితుడి ప్రాణాన్ని తీసినోండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని ప్రాణం తీయడం నాకు లెక్క. దాని ప్రాణాన్ని ఎందుకు తీయలేదో తెలుసా నాయనా? నా ప్రాణం నా కొడుకు దగ్గరుంది. నిన్నిలా చూస్తా ఉంటే ఉగాది లక్ష్మి సాక్షాత్తు నడిచొస్తున్నట్టున్నాదమ్మా. పండగ పూట పొద్దున్నే చూడకూడని మొఖాల్ని చూడాల్సొచ్చింది. ఏ దుర్గా, తులసి కోడ చుట్టూ తిరగాల్సింది ఈ ఇంటి కోడలే, కానోళ్ళు కాదు. నేను కూడా సేమ్ టు సేమ్ నానమ్మా. పొద్దున్నే చూడకూడని మొహాలన్నీ చూసేశాను. పండగ పూట ఎవరైనా తెలుగింటమ్మాయి పొద్దున్నే నీట్గా తలస్నానం చేసి అదిగో ఆ నీళ్ళలా తులసి కోట చుట్టూ తిరుగుతుంది. ఆ కీర్తి ఏంటమ్మా, దరిద్రపు లక్ష్మిలా మంచాన్ని కత్తుకొని పడుకునుంది. నిద్రపోయిన దానికి లేకపోయినా నిద్ర లేపాల్సిన మనకుండాలిగా. ఏంద్ర పండగ పూట పాడు మాటలు? అత్తయ్య, వెళ్ళి స్నానం చేసిరండి. చేస్తావే చేస్తావు. అనాల్సిన మాటలన్నీ నంగనాచిలాగా కొడుకుతో అనిపిస్తావు. స్నానం అంటే స్నానం. నీ బోర్డు నీళ్ళు లేకపోతే మేము స్నానం చేయలేవా ఏంది? నీ నీళ్లు వద్దు, నువ్వు వద్దు. బోర్డు నీళ్లు వాళ్ళ నీళ్లు మేం పోసుకునేదేంది? కీర్తి, నా బంగారు తల్లి, లేమ్మా, టైం చాలా అవుతుంది. ఇంకొంసేపు పడుకొని అమ్మమ్మా. లేగమ్మా. కుక్కు కోయిల పాట పలికే తీయని నోట వసంతగానమాలపించిందా? విరిసే పువ్వుల తోట పరచి మెత్తని బాట రమ్మని అంటూ స్వాగతమిచ్చిందా? ఏ నీలా, స్మైల్. హరివిల్లుగా చేసుకుని చిరు మొగ్గలు వేసే రేపటి ఆశల పల్లకి మోసుకొని ప్రతి తెలుగింటిలో ఉగాది వేళలు వసంత హేళతో ఉల్లాసమందగా శ్రీ సర్వధారి సకల. వావ్, సూపర్ నీలా, అదిరిపోయింది. నీల ఏం చేసినా అందంగా ఉంటాదిరా.
బోడి ముగ్గు నేను కూడా వేయగలను. ముగ్గంట ముగ్గు ఎవరైలేరు. అబ్బా ముగ్గు భలే ఉంది, అచ్చు కోడి గీసినట్టే ఉంది. అబ్బబ్బబ్బబ్బా జిలేబీ భలే వేసావే నా తల్లి. ఇదంతా నీ వల్లేరా? ఆహా భలే ఉన్నావే. ఇది ఉగాది పండుగ, హోలీ పండుగ కాదు. అమ్మా నాన్న పంట పొలంలోకి దిష్టి బొమ్మ కావాలన్నాడుగా, ఇది బాగా సెట్ అవుతుంది, దీన్ని తీసుకెళ్ళండి. ఏందిరా ఏంది, ఎందుకు దాన్ని అల్లరి పెడుతున్నావు? ఏం లేదండి, తను ముగ్గేస్తానంది, ఏస్తూ పడిపోయినది. వేస్తానంటే దగ్గరుండి నేర్పాలి, అంతేకాని దీన్ని ఇలా అల్లరి పెడతారా? నీకు బుద్ధుందా లేదా? నువ్వు బాధపడవకమ్మా. బామ్మా స్నానానికి నీళ్లు. ఎవరే కాగబెట్టింది? నీలా? పోయి దాన్ని నెత్తి మీద పోయి. మా నీళ్లు మేము కాసుకుంటాం. ఇదిగో సలసల కాగిపోతున్నాయి. అమ్మా ఏమైంది? బామ్మకి షాక్ కొట్టింది. అమ్మా అమ్మా నానమ్మ అమ్మా నానమ్మ అమ్మా 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 కీర్తి ఏంట్రా? అసలు నీకు బుద్ధుందా? నాన్నమ్మ చేతి ఇలాంటి పనులు చేయిస్తావా? నీ మీద ప్రేమతోటే నాన్నమ్మ ఇలా తయారైంది, చేయకూడని పనులన్నీ చేస్తుంది. నీకు అమ్మమ్మే కావచ్చు, నాకు నాన్నమ్మ. తనకేమైనా అయితే నేను తట్టుకోలేమే. లేమ్మా, జాగ్రత్త. పదమ్మా. తన ఇంటికి పెద్ద దిక్కు, తనకేమైనా జరిగితే మాకెవరి దిక్కు చెప్పు? ఉన్నప్పుడు మనుషుల విలువ తెలియదే, లేనప్పుడు తెలుసుకున్నా తిరిగి రారు. తెలుసుకో. ఛీ! వాడచ్చం మా అన్నయ్యే. తిట్టేవాళ్లని ప్రేమించే గుణం వాడికి కూడా ఉంది. ఒరేయ్, ఆ చెట్టు నాదిరా. చెయ్యి తీరా, తీరా. ఏంట్రా మామిడికాయలు కోస్తున్నావు? ఏ కొయ్యకూడదా? కొయ్యకూడదు, ఈ చెట్టు నాది. ఏంటి, ఈ చెట్టు నీదా? ఉండు, నీ పేరేమని రాసిందేమో చూద్దాం. అవును, ఈ చెట్టు మా అమ్మమ్మ చిన్నప్పుడు నా పేరు చెప్పి నాటింది. ఈ చెట్టు నాదే, దీని కాయలు నావే.
ఏం చేసుకుంటావా కాయలతోటి? పచ్చడి, ఉగాది పచ్చడి చేసుకుంటాను. రే నవ్వకు. ఈ రోజు నా పచ్చడి నేనే చేసుకుంటాను, నా పండగ నేనే చేసుకుంటాను. ఏంటి పండగను కూడా వేరు చేసేసావా? అవును, పండగనే కాదురా, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ట్రీ. నీలా, అక్కడ ఇంకో చెట్టు ఉంది, అక్కడ ఎవ్వరి కోసమే ఏమనరు. పదండి. నీలా, ఏది కోయిను? అది అది కాదు, అక్కడుంది చూడు. ఒరే అన్నయ్య, ఒకసారి అటు చూడు. సేయ్, ఏంటి అన్ని కాయలకు వస్తున్నావు? నువ్వేమన్నా ఉగాది పచ్చడి చేస్తున్నావా, మామిడికాయ పచ్చడి చేస్తున్నావా? ఛీ, సూర్య ఇటు పక్కనుంది చూడు. ఇదేనా? అదే అదే. ఓకే. చెట్టు ఎక్కుతున్నావేంటే? జారి పడిపోతావు. నా ప్రాణం నా ఇష్టం, మధ్యలో నువ్వేంట్రా? నీ కర్మ. పదండి. చింతపండు నీరు కలుపు. వీటితో పాటు ఇంకోటి కలపాలి కదా? అదే నువ్వుల నూనె. అది కలిపారు కదా, ఇప్పుడు బాగుంటది. మన పచ్చడి రెడీ, నా పచ్చడి కూడా రెడీ. మన పచ్చడి మన అందరికి. నా పచ్చడి నాకు, మా అమ్మమ్మకి. ముందు బామ్మకు పెట్టి ఆ తర్వాత నువ్వు తిను. ముందు నేనే తింటాను. తిను తిను. తింటానులే. అమ్మమ్మ, ఉగాది పచ్చడి నేనే చేసా. మా అమ్మే మొదట నువ్వే రుచి చూడాలమ్మమ్మా. పెట్టమ్మా. ఏంటి అలా ఉన్నావు? బాలేదా? బాగుంటే బాగుందను, బాలేకపోతే బాలేదని చెప్పు. ఏం చెప్పవే? ఏమైంది అమ్మమ్మకి? టేస్ట్ చూద్దాం.
బాలేదా ఏంటి? ఇదేంటమ్మమ్మా ఈ పచ్చడి ఇలా అయిపోయింది? ఏం కలిపి వచ్చావా దాంట్లో? అమ్మమ్మ ఐడియా. ఏంది? ఈ పచ్చడి తీసుకెళ్ళి నీళ్ళ పచ్చడి ప్లేస్ లో పెడితే నీళ్ళ పచ్చడి అనుకుని వాళ్ళు ఇది తింటారు, నీళ్ళని చీ కొడతారు. నీళ్ళ పచ్చడి నేను దాచిపెడతాను, తర్వాత నా పచ్చడి తీస్తాను, వాళ్ళ తింటారు. అప్పుడు నా పచ్చడి బాగుందని అంటారు. అప్పుడు సూర్యగాడికి బాగా అవుతుంది. నా బంగారు తల్లి, అన్ని నా బుద్ధులే వచ్చినాయి నీకు. నువ్వెళ్ళి ఆ పనిలో ఉండు. అలాగే. ఆ ఎల్లు. అమ్మ నీలా, అంతా రెడీయేగా? అంతా రెడీ అత్తయ్య. అయితే భోజనానికి పిలిచేదా? పిలవండి. ఏమండి, భోజనానికి రావచ్చు. పదండి పంతులు గారు. రండి పంతులు గారు. రండి కూర్చోండి. రండి పంతులు గారు కూర్చోండి. అమ్మా కీర్తి ఏడదుర్గా. అత్తయ్య గారు కీర్తి. ప్రియా, రే సూర్య. వస్తున్నా అమ్మా. రాండి త్వరగా. పంతులు గారు భోంచేయండి. అన్నీ వడ్డించారు. ఉగాది పచ్చడి మర్చిపోయినట్టున్నారు. ఈ కొత్త సంవత్సరం రోజున ముందుగా అది రుచి చూచిన తరువాతే మిగతావి తినాలి. అయ్యో, పండగ పనుల్లో మర్చిపోయినాను. అమ్మ నీలా, నువ్వు చేసిన ఉగాది పచ్చడి తీసుకురా. అలాగే. ఏంది? ఈ జయరామ సంవత్సరం రోజు అందరి జీవితాలు కళకళ్లాడుతూ పచ్చగా ఉండాలని మీ ఆడాళ్ళందరూ కూడబలుక్కుని పచ్చరంగు చీరలు డ్రెస్సులు కట్టుకున్నారా? మీ మగాళ్ల కళ్ళెప్పుడు ఆడోళ్లు కట్టుకునే చీరల మీదే ఉంటాయ్యా. ఈ లెక్కెంత, రంగేంది అని. హరి ఓం. సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇంక తినండి. పంతులు గారు, ఉగాది పచ్చడి ఎలా ఉందండి? ఇది ఉగాది పచ్చడా? దీన్ని ఎవరు ఉగాది పచ్చడి అనరు. ఆహాహాహా, అమృతం.
ఎంత బాగుంది! ఆహాహాహాహా! ఇంతవరకు ఉగాది పచ్చడి ఇంత రుచిగా ఎప్పుడూ తినలేదమ్మా. షడ్రుచులు సమపాళ్లలో సరిగా ఉన్నాయి. నీ చేతిలో ఏదో మహత్యం ఉందమ్మా. ఏది ఇంకొంచెం వెయ్యి. ఈ జన్మకున్న జఫ్ఫా చాబల్యం తీరిపోయిందమ్మా. త్వరగా పచ్చడి తినండి, లేకపోతే వేడిగా ఉన్నానో చల్లారిపోద్ది. ఇంకొంచెం వేయమ్మా. ఏంటే షాక్ అయ్యవా? నీకే కాదు, తెలివితేటలు మాకు ఉన్నాయి. నువ్వు పచ్చడి గిన్నెలు మార్చడం నేను చూశాను. మరీ అంత నోరెళ్ళబట్టి మాకు ఏగలు దొరుకుతాయి. ఆ అమ్మాయి జీవితంలో సంభవించే సంఘటనల ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. దానివల్ల మీరు మానసిక ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. మీ మంచి కోరేవాడిగా చెబుతున్నాం. తర్వాత మీ నిర్ణయం మీది. ఉంటానండి. మంచిది.